కేసీఆర్ రీఎంట్రీతో తిట్ల వరద. రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పాత కథే రిపీట్. వస్తున్నా తోలు తీస్తా అంటూ కేసీఆర్ కామెంట్. చింతమడకలోనే చీరి చింతకు కడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటరు. ఎడమకాలి చెప్పుతో కొడతా అని కేటీఆర్ వ్యాఖ్య. అగ్రనేతలకు తోడుగా తిట్ల దండకం అందుకున్న లీడర్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తారాస్థాయికి మాటల మంటలు. నోటి గబ్బు తప్ప ఇంకేం లేదు అని బండి సంజయ్ ఫైర్. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తిట్ల వరద మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలు కేసీఆర్ను తిట్టేవారు. నాడు సీఎం హోదా కూడా మర్చిపోయి దద్దమ్మలు రండాలు అంటూ మాట్లాడేవారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజకీయాలు తిట్లు కాస్త తగ్గాయి. అప్పుడప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య కొంచెం ఘాటు విమర్శలు వచ్చినా తిట్లు మాత్రం లేవు. అయితే కేసీఆర్ తమ ఫామ్ హౌస్ ను వీడి రీఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ పాత కథ రిపీట్ అయింది. వచ్చి రాగానే తోలు తీస్తా అని కేసీఆర్ స్టార్ట్ చేస్తే చీరి చింత కడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది ఇక్కడితో ఆగలేదు. వీరి మధ్య కేటీఆర్ ఎంటర్ అయి ఎడమకాల్ చెప్తో కొడతా అంటూ పీక్స్ కి తీసుకెళ్లారు. ఇలా రెండు పార్టీల్లో పెద్ద పెద్ద లీడర్లు విమర్శలు గుప్పించుకోవడంతో ఇతర నేతలు మేమేం తక్కువ తినలేదు అన్నట్టు అదే దారిలో నడుస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అగ్రనేతల మధ్య తిట్ల రాజకీయాలతో ఆ రెండు పార్టీల నేతల్లో ఇతర నేతలు తమకు నోటికి పని చెప్తున్నారు. కేటీఆర్ కు సిరిసిల్ల చెప్పుల దండేసి ఊరేగిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు చెప్పులతో కొడుతున్న బీఆర్ఎస్ నేతలు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ పై కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో చిన్న విషయం కాస్త పెను దుమారం అయిపోతున్నది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య తిట్ల యుద్ధంతో ఆ రెండు పార్టీల లీడర్ల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ తిట్లు వినాల్సి వస్తుందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ నోటి నుంచి గబ్బు మాటలు తప్ప అభివృద్ధి గురించి చర్చ గురించి మాత్రం లేకుండా పోయిందని చురకలు అంటించారు. ఇరువైపులా అందుకున్నారు. వీళ్ళు ఎట్లా రాసుకొచ్చిరంటే కేసీఆర్ వచ్చి తోలు తీస్తా అన్న తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయినాయంట. అంత ముందుకు బాగానే ఉన్నాయంట. కేసీఆర్ వచ్చి ఎప్పుడైతే తోలు తీస్తా అన్నారో అప్పటి నుంచి అంటే కేసీఆర్ మాట్లాడింది మనమేం సపోర్ట్ చేస్తలేం. ఎవరు మాట్లాడినా కూడా ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు గౌరవంగా మాట్లాడాలి. మిమ్మల్ని చూసి ఇతరుల కింద స్థాయి వాళ్ళు మాట్లాడుకుని రాజకీయ విమర్శ చేసుకోవాలి. స్వయం విమర్శ ఉంటుంది కదా.